చివరికి సంసోను దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఆ యొక్క అభిషేకాన్ని దెలీలా చేతిలో పెట్టాడండి. దెలీలా చేతిలో పెట్టాడు. అదే మోషే ఆ కర్ర తీసుకుపోయి ఐగుప్తు రాజుకి ఇస్తే అద్భుతాలు చేయకపోవు కదా. కనుక అతడు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. కానీ ఇతడు దేవుడిచ్చిన అభిషేకాన్ని ఉపయోగించుకున్న శ్రమలు పడ్డాడు. చివరికి నిర్ణయం ఏంటంటే ఇంకా నేనెందుకు, నా బ్రతికెందుకు, చచ్చిపోతే బాగు, ఇక ఇసుకెత్తుంది, అంత చావాల్సిన అవసరం ఏముంది, అసలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది. తల్లిదండ్రులు ఎంతో బతిలాడారు, అయ్యా నిన్ను అభిషేకించింది ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయటానికని బతిలాడి చెప్పినా కూడా వినకున్నా, మరి తిరస్కరించి మొట్టమొదటి తల్లిదండ్రుల మాట విధేయులుగా ఉండకుండా తిరస్కరించాడు. కనుక అది ఒక నేరం. ఎందుకంటే అది ఆజ్ఞ, ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చక్కగా ఉందండి. 12వ వచనంలో ఒకసారి దేయండి. నిర్గమకాండం, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అది మీరిపోయాడు. అది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రి నీ తల్లిని, వాళ్ళు ఎంతటి వాళ్ళు అన్నా కానీ నిన్ను కన్నారంతే. నిన్ను కన్నందుకే వాడు నీకు చేయకపోయినా నిన్ను ఇంత పెద్ద చేశారు కాబట్టి నీ స్వశక్తితో నీకు దేవుడిచ్చిన జ్ఞానం చేత నువ్వు పెరిగి వాళ్ళని సరిచేసే స్థితిలోనే ఉండాలి, లేకపోతే దూరంగా ఉండాలి. కానీ అసహించుకోవటం అది మనకే శిక్ష అని ఒకసారి జ్ఞాపకం. ఇతను చేసింది అది. దానివల్ల ఇతను ఆడికిపోయాడు. ఏమైంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు. ఎక్కడ? ఆయన దేశంలో. ఎక్కడ? ఆయన దేశంలో, ఇశ్రాయేల్ కాడ ఆయన దీర్ఘాయుషుడు ఉండాలి. ఈయన ఆడికి పోయిండు, ఫిలిష్తీయులకు పోయిండు. ఏం పోయింది? ఆయన దేశం పోయింది. తర్వాత ఏం పోయింది? దీర్ఘాయుసు కూడా తగ్గిపోయింది. ఇంకా నేను బతికి ఎందుకన్నా, ఇంకెందుకని ఆ మార్మం ఏందో, ఆ దేవుని యొక్క అభిషేకం ఏందో దెలీలా చేతిలో పెట్టాడు. చాలామంది ఇదే. ఇంకా నా బతికెందుకని ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, తర్వాత దూకి చచ్చేవాళ్ళు కొంతమంది, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ కొంతమంది ఇంకెందుకని పిచ్చోళ్ళలాగా తిరిగి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చాలామంది. ఈ బతికెందుకన్నా ఆలోచన మెంటల్గా అయిపోయి చనిపోయేవాళ్ళు చాలామంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న దేవుని ఎరిగిన మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఉంచాలి. చివరికి ఆ ఫిలిష్తీయులు పట్టుకున్న తర్వాత అతన్ని కట్టేసి మొట్టమొదలు అతని కళ్ళు తీసేసి ఆ దేవతా మందిరానికి తీసుకుపోయి ఆ స్తంభం మధ్యన కట్టినప్పుడు, అప్పుడు వెంట్రుకలు వస్తున్నప్పుడు బతిలాడాడు. అప్పుడు అర్థమైంది, అయ్యా నువ్వు ఇచ్చిన అభిషేకం నీకోసమే వాడబడాలి. అర్థమవుతుందా? దేవుడిచ్చిన జ్ఞానం దేవుని కోసం వాడబడాలి. దేవుడిచ్చిన జ్ఞానము దేవుని కోసమే వాడబడాలి. కనుక అయ్యా నువ్వు ఇచ్చింది ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నన్ను ఎందుకు అభిషేకించావో దానికోసం నన్ను వాడుకోమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆ స్తంభాన్ని గుంజినప్పుడు ఆ 20 సంవత్సరాలు అక్కడ సంసోను బ్రతికాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఆ 20 సంవత్సరాలు చంపినంత కంటే ఎక్కువగా చంపాడు. చివరికి ఏంటంటే దేవుడిచ్చింది దేవుని కాడ కోరుకున్నాడు. అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడ్డాడు. దేవుని దగ్గర ప్రాధేయపడకపోతే ఆయన చావు ఎలా ఉండేది? అంటే ఆ విగ్రహ దేవతకి బలి ఇచ్చేవాళ్ళండి, బలి అర్పించేవాళ్ళు ఫిలిష్తీయులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉందో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే, దేవుడు నేను నీకు బలమును నిశ్చయించున్నాను. కనుక నీకు ఇచ్చే జ్ఞానానికి దేవుని సన్నిధిలో పెడితే అది ఆశీర్వాదకరంగా